నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఎస్సీల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ పోరాటంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిక్కు అభినందనలు తెలియజేస్తున్నట్టు పవన్ వెల్లడించారు. ఈ పోరాటాలకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఫలితం దక్కిందన్నారు. ఇక మాదికల రిజర్వేషన్ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ 2 పాలనలో సానుకూలంగా స్పందించారని, ఇది స్వాగతించదగిన పరిణామమని అన్నారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసిందని గుర్తు చేశారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రావడం హర్షణీయమన్నారు. వర్గీకరణకు సానుకూలంగా వచ్చిన ఈ తీర్పు ఎస్సీలో ఐక్యత చిక్కు చెదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్సీ సామాజిక వర్గ మేధావులు, విద్యావంతులపై ఉందని పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్లో కోటా కావాలని ఒక వర్గం దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తూ పోరాడుతూ ఉందంటే ఆ వర్గం వారిలో ఉన్న అశాంతి, వారి ఆలోచనలు కూడా గుర్తించి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక రాజకీయ, సామాజిక అధ్యయనాలతో వర్గీకరణ అంశాన్ని సున్నితంగా చూడాలన్నారు. ఎస్సీలోని ఉపకులాల వారు కూడా ఎదగాలని, మాదిగలకు తగిన అవకాశాలు దక్కాలని ఆకాంక్షించే సామాజికవేత్తలు, మేధావులు ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంశాలపై పలువురు విద్యావేత్తలు, దళిత సాహితీవేత్తలు, సామాజికవేత్తలు 2007 నుంచి వేరువేరు సందర్భాల్లో చర్చిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఇక ఎస్సీ ఎస్టీలోనూ క్రిమిలేరియన్ను గుర్తించే విధానం రూపొందించాలని జస్టిస్ గవావ్ తన తీర్పులో తెలిపారని, నిజమైన సమానత్వం కోసం ఇది అవసరమని డిప్యూటీ సీఎం అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి బిడ్డలకు రిజర్వేషన్ల ద్వారానే అవకాశాలు దక్కితే వారి సామాజిక వర్గంలోనే దిగువ స్థాయిలో ఉన్నవారికి రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతాయని, దీనిపై సామాజిక వర్గ మేధావులు చర్చించవలసిన అవసరం నేటి తీర్పు తెలియజేస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.